వెల్కమ్ బ్యాక్ టు నేను బెంజర్ పిల్లర్స్. సో ఇలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా సూపర్గా ఉన్నాను. ఇది వచ్చేసి కెమెరాలో సెకండ్ డే ఆఫ్ తీజ్ అండి. సో చూడండి ఇలా దుంకుతున్నాను, ఆట పాటలతో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ చాలా బాగా దుంకుతున్నారు. సో మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యేసి మా కొరియోగ్రాఫర్ ఉంటాడండి, దాన్ని ఆడించడానికి కానీ లేదా డ్యాన్స్ చేయించడానికి కొరియోగ్రాఫర్ ఉంటుంది. అంటే ఒకరికి వస్తుంది ఒకరికి రాదు కదండి డ్యాన్స్. సో అందరికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ సంఘం వాళ్ళందరూ కలిసేసి అయితే ఇక్కడ కొరియోగ్రాఫర్ అయితే పెట్టారండి డ్యాన్స్ నేర్చుకోవడానికి. ఈ తీజ్ అనేది కొంచెం మొలుస్తుందండి, ములుగ పండగ. సో చాలా బాగా మొలుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మీ విలేజ్లో తీజ్ జరుపుకుంటారు లేదా అనేసి కూడా నాకు కమెంట్ చేయండి. సో ఎలా ఉన్నారో కూడా నాకు కమెంట్ చేసేయండి. మీరు ఎలా జరుపుకుంటారు, ఏ విధంగా జరుపుకుంటారు అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. మేమైతే ఇట్లా జరుపుకుంటాము, మేము ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాము చూడండి. సో ఇంకా ఏ విధంగా జరపాలి, ఎలా జరపాలి అనేది కూడా మీరు నాకు కమెంట్ చేసేయండి. కంపల్సరీగా కమెంట్ రూపంలో తెలియజేసేయండి. మేమైతే చాలా బాగా జరుపుకుంటాం. మేమందరం ఇట్లా గ్యాదర్ అయ్యేసి మేము డ్యాన్స్ చేస్తున్నాము, తీజ్ పండుగ సెలబ్రేషన్ కాబట్టి. సో అందరూ ఉత్సాహంగానే బాగానే డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టు మాట. సో చూడండి మా పప్పు అయితే ఎట్లా దుంకుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. చిన్నపిల్లలు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ కొంచెం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవ్వరు కూడా మొహమాట పడకుండా అయితే చాలా బాగా దుంకుతున్నారండి. సో మీరు కూడా ఎలా చేయాలో అనేది కూడా నాకు కొంచెం కమెంట్ చేసేయండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తాం. ఆ రోజు అయితే అన్నదానం కార్యక్రమం కూడా జరిగిందండి. అలా అయితే కానిస్టేబుల్ అందరూ కలిసి కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేశారండి. సో మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ ఇంకోసారి కూడా మీరు ఇక్కడ చూసేయచ్చు. ఇక్కడైతే మేము ఏందనేది ఇక్కడ భోగిస్తామండి. మేము కంపల్సరీ అన్నదాన కార్యక్రమం ఎవరు చేస్తారో వారి పేరు తలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి ప్రత్యేకంగా, ఎందుకంటే అన్నదాత సుఖీభవ కదండి. ఒకళ్ళు అన్నం దానం చేస్తున్నారంటేనే ఎంతో గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు మనము. సో వాళ్ళని ఇట్లా వాళ్ళ పేరు చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళ వైఫ్ అండి. సో వాళ్ళందరూ తలుచుకొని మంచిగా అదేంది భోగి పెడతాం అన్నట్టు మేము. సో ఆ రోజైతే మా కులదైవం అయిన మీరమయాడి శివలాల్ మహారాజ్ బాబుకి మేమైతే ఈ విధంగా అయితే మొక్కుతాం. కంపల్సరీ అయితే మేము అన్నదానం అంటే తినడానికి వెళ్ళే ముందు కంపల్సరీ వారి పేర్లు తలుచుకొని, ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వాళ్ళ పేర్లు అయితే తలుచుకొని మేమైతే ఇట్లా అదేంది మొక్కుతామండి, భోగి వేస్తాము. సో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడైతే వీలేనండి కానిస్టేబుల్ వాళ్ళందరూ, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ ఎవరైనా సరే ఇక్కడ అంటే వాళ్ళ కమ్యూనిటీ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పెడుతున్నారు అన్నట్టు. సో నేను కొంచెం ఇక్కడ క్లిప్ తీసాను. ఆ రోజు అయితే చూడండి చిన్నపిల్లలు ఎట్లా క్యూగా వెళ్తున్నారో, చాలా బాగా చాలా చక్కగా వెళ్తున్నారు. సో మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు. అండ్ మీ విలేజ్లో చేసే తీజ్ ఫెస్టివల్ కూడా మీరు ఇట్లానే అన్నదాన కార్యక్రమం చేస్తారా, ఇట్లానే ఇది చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. ఆ రోజు అయితే వాళ్ళైతే పప్పు పెట్టారు, మంచిగా ఆలుగడ్డ వంకాయ పెట్టారు, మంచిగా సాంబార్ పెట్టారు, పాపడ్స్ పెట్టారు, మంచిగా సిర పెట్టారు. సిర అయితే సూపర్ అండి, డైలీ సిర పెడుతున్నారు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. సో తింటున్నప్పుడు ఇక్కడ నేను కొంచెం క్లిప్ తీసాను ఏమేమి పెట్టారు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఫోటో అండి వీళ్ళందరిది. తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ దుంకుతున్నారు వీళ్ళైతే. చూడండి ఎంత బాగా చక్కగా దుంకుతున్నారో, దాండి ఆడిస్తున్నాడండి ఆయన అయితే. ఇక్కడ మీరు ఇక్కడ చూసేయచ్చు ఎంత బాగా ఆడిస్తున్నాడు అనేది. సో ఇలానైనా దాన్ని చేసి దాన్ని కూడా నాకు కమెంట్ చేసేయండి. అండ్ దాండే ఏ విధంగా ఆడతారు అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. చూడండి ఆంటీలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో నాకు చాలా బాగా అనిపించిందండి దాండే అయితే. నిజంగా మీరు ఇక్కడ చూడండి.
ఇక్కడైతే నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేశానండి. డైలీ రొటీన్గా వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా మీకు క్యాష్ టకస్ అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం వాయిస్ రికార్డింగ్ అయితే అదేంది మ్యూజిక్ రికార్డింగ్ అయితే పెట్టాను. సో మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ మేము ఇలా చేస్తున్నాం డ్యాన్స్ ఆంటీ వాళ్ళందరూ కలిసేసి. సో ఎలా చేసామనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. సో మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? తీజ్ అనేది చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అందరికీ చాలా ఇష్టమైన పండుగ ఇది బంజారాలలో. మీరు ఎలా జరుపుకుంటారనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. సో ఆంటీలు అయితే చాలా బాగా చాలా చక్కగా దుంకుతున్నారండి. అందరైతే మరి ఇక్కడ చూసేయచ్చు. అండ్ అతను దాండే ఆడిచ్చే అతను అయితే కూడా చాలా బాగా దుంకుతున్నాడు. అండ్ ఇలాగైనా ఈ విధంగానైనా దుంకేది అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి. ఇంకా టౌన్లో కాబట్టి ఇష్టం వచ్చినట్టు దుంకచ్చు. ఎవరేమన్నారండి? మా బంజారా కమ్యూనిటీ టౌన్లో ఉన్న బంజారా కమ్యూనిటీ వాళ్ళైతే చాలా హ్యాపీగా మంచిగా ఉంటారండి. అందరు కలిసిమెలిసి ఇక్కడ అంకుల్స్ వాళ్ళైతే దుంకుతున్నారు చాలా బాగా చక్కగా. చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడండి మీరు ఒకసారి అయితే. చిన్న పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్లో అయితే. వాళ్ళతో పాటు కూడా ఆంటీ వాళ్ళస్ కూడా కలిసి అంకుల్ వాళ్ళస్ కూడా కలిసి చాలా చక్కగా మంచిగా డ్యాన్స్ చేస్తున్నారండి. సో ఇలాగైనా చేసేది. సో మీరు కూడా నాకు చెప్పేయండి, కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నా గురించి ఏంటిదో నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అసలు ఏ విధంగా స్టార్ట్ చేశాను, నాకు ఏమైనా హెల్ప్ అవుతుందా యూట్యూబ్ గురించి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తానండి. ఒక 500 సబ్స్క్రైబర్ అలా వస్తే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి ఎవరెవరినో ఫేమస్ చేస్తారండి. చిన్న పిల్ల అంటే కొంచెం పేద అమ్మాయిని కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరినైనా హెల్ప్ చేస్తారు, ఎవరికెవరికో ఫేమస్ చేస్తారండి. కొంచెం అలాంటి వాళ్ళని కూడా కొంచెం ఫేమస్ చేయండి. ఎలాంటి కంటెంట్ తీయాలో కూడా నాకు కొంచెం కమెంట్ చేసేయండి. నేను ఆ విధంగా కంటెంట్ తీయడానికి ట్రై చేస్తున్నాను. కొత్తగా కొన్ని చాలా కొత్తగా తీస్తున్నానండి. నేనైతే కొంచెం నేర్చుకుంటున్నాను. సో మీరు కూడా నాకు కొంచెం కమెంట్ చేసేయండి ఏ విధంగా తీయాలనేది కూడా. సో అక్కడ ఆంటీ వాళ్ళకి కలిసి అయితే చాలా బాగా గుంపులుగా మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ మీరు కూడా తీజ్ ఫెస్టివల్ అప్పుడు అక్కడ వెళ్ళేసి ఇలానే డ్యాన్స్ చేస్తారా? అది కూడా నాకు కమెంట్ రూమ్లో తెలియజేసేయండి. సో చూడండి ఎంత చక్కగా ఎంత బాగా దుంకుతున్నారో. చాలా మనసుకైతే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిందండి నాకైతే. సో ఆ రోజు నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయాక అక్కడ కొంచెం దీపం ముట్టించాను. కొంచెం ముగ్గులు పెట్టాను నేనైతే. నాకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియోలో నేను కూడా ఉంటానండి. ఎక్కడ ఉంటానో నాకు కొంచెం కమెంట్ చేసేయండి. అండ్ ఈ విధంగానైనా చేసేది కూడా నాకు కమెంట్ చేసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఆంటీ వాళ్ళు అయితే. మీరు ఇక్కడ చూసేయచ్చు. ఇలానైనా ఎంజాయ్ చేసేది అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి.